సో పక్కన మా వారిని చూస్తున్నారు కదా, సో చక్కగా హనుమాన్ కాస్ట్యూమ్లో ఉన్నారు. అలా అనొచ్చా? ఎస్, హనుమాన్ మాల. ఎస్, ఫైనల్లీ ఇక్కడ తోలి చౌకి దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. మామూలుగా హనుమాన్ మాల వేసుకోవడానికి నేను రావచ్చో లేదో నాకు తెలియదండి, బట్ అయ్యప్ప మాలకు మాత్రం మా డాడీతో పాటు ఎప్పుడు మా మమ్మీ వెళ్ళేవాళ్ళు టెంపుల్కి. దీక్షాధారణ ముహూర్త సుముహూర్తోస్తు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. శివానంద సంతోషం నిజంగా. అంటే నిజం, నాకు ఇష్టమైనది మంచి సాంబారు, బంగాళదుంప వేపుడు, బెండకాయ వేపుడు. హలో అండి, వెల్కమ్ టు మ్యాడమంతే యూట్యూబ్ ఛానల్. సో పక్కన మా వారిని చూస్తున్నారు కదా, సో చక్కగా హనుమాన్ కాస్ట్యూమ్లో ఉన్నారు. అలా అనొచ్చా? ఎస్, హనుమాన్ మాల. హనుమాన్ మాల వేసుకోబోతున్నారు అనమాట శ్రీరామ నవమి వరకు. సో 1 month, ఈరోజు March 6th, సో April 6th వరకు మీరు మాలలో ఉంటా అన్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం వేసుకుంటున్నారు. మరి ఎందుకు మా ఆయనకి అనిపించిందో నాకు తెలీదు, బట్ ఐ రెస్పెక్ట్. అయ్యో ఏం లేదు, అంటే యాక్చువల్గా ఎప్పుడు హనుమాన్ మాల వేసుకోలేదు. బట్ ఎందుకు నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను కొత్త కంపెనీ, ఆ ప్రెషర్ కుక్కర్ లాగా వెలిగిపోవాలని చెప్పి అనుకుంటాను. కొత్త కంపెనీ స్టార్ట్ చేశాను, MCN కంపెనీ, మల్టీ ఛానల్ నెట్వర్క్ కంపెనీ. సో ఫేమ్ టైమ్ మీడియా అని చెప్పి, అంటే సెలబ్రిటీ ఛానల్స్ని అన్ని హ్యాండిల్ చేసే కంపెనీ. సో ఎందుకో ఒక 1 month జై శ్రీరామ్ హనుమాన్ మాల వేసుకోవాలనిపించింది మనసుకి. వెంటనే నిన్నే వచ్చింది ఆలోచన, వేసేసుకున్నాను అనమాట. సో ఎనీవే, ఏది జరిగినా సరే మన మంచిగా, అందరు మంచిగా. సరే పదండి. సో టెంపుల్కి వెళ్ళి ఆయన మాల వేసుకుంటారు. సో సరదాగా ఒక చిన్న వీడియో మీకోసం అంతే, పదండి. సరదాగా కాదు, భక్తిగా. ఎస్, ఫైనల్లీ ఇక్కడ తోలి చౌకి దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇందాక ఆయన మాల కూడా తీసేసుకున్నారు. బా, పెద్ద హనుమాన్ విగ్రహం చూసారా? ఎవరో కొత్త ఆటో కొనుక్కున్నారనుకుంటా. ఆటో పూజ జరుగుతుంది అక్కడ. కొత్త ఆటో. మామూలుగా హనుమాన్ మాల వేసుకోవడానికి నేను రావచ్చో లేదో నాకు తెలియదండి, బట్ అయ్యప్ప మాలకు మాత్రం మా డాడీతో పాటు ఎప్పుడు మా మమ్మీ వెళ్ళేవాళ్ళు టెంపుల్కి. అందుకని చెప్పేసి వచ్చాను నేను. సో డెఫినెట్గా అంటే పెళ్ళైన తర్వాత మీ భార్య, పెళ్ళైన తర్వాత డెఫినెట్గా భార్యతోనే వేసుకోవాలి మాల అని చెప్పి నాకు తెలీదు. శ్రీవాణి వాళ్ళ అమ్మ చెప్తే విన్నా. మా మమ్మీ చెప్పారు. హనుమాన్ మాలది నిజంగా తెలీదు. अभूत्या सहजावज्रसायक सह विवर्ष विभूतवत्तरं कृत्वा आनोमन्यो सहमिति अमः महाधनस्य पुरोहोतु संसृजे संसृष्टं धनमभयम्
దీక్షాధారణముహూర్త సుముహూర్తోస్తు. ఆంజనేయస్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. భక్తాంజనేయ అభయాంజనేయ వీరాంజనేయ స్వామి దేవత దివ్య సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. భవంతో మహంతో న గృహ్ణంతు. ఆంజనేయ దేవత ప్రసాద సిద్ధిరస్తు. చక్కగా దేవుడి నైవేద్యం ఎంత బాగుంది చూడండి. కొన్ని ప్రసాదాలు ఎలా ఉంటాయంటే గుళ్ళల్లోనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే మనం ఇంట్లో వేసుకొని పెట్టుకుంటే ఇలా. నా చిన్నప్పుడు కూడా సాయంత్రం 8 అవ్వగానే గుడి గంటలు కొట్టేవాళ్ళు అనమాట. మా ఇంటి పక్కనే హనుమాన్ టెంపుల్ ఉండేది, యాక్చువల్గా చిక్కడపల్లి హనుమాన్ టెంపుల్. 8 అవగానే గుడి, ముఖ్యంగా ఆ ఏజ్లో పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకు ప్రసాదం ఇస్తారంటే ఒకరోజు శనగలు, ఒకరోజు పులిహోర, ఒకరోజు దద్దోజనం. నిజంగా గుడిలో ప్రసాదం అంటే ఆ టేస్టే వేరు, అసలు ఏదో మహిమ ఉంటుంది మొత్తం. అక్కడ పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది, అది కూడా చూపిస్తానండి. పువ్వులు ఒకటి మీకు, ఒకటి నాకు. ఇలాంటివి కానీ. అవును, మర్చిపోయాను, మీరు షేవింగ్ చేసుకోండి. అవును, షేవింగ్ చేసుకోకూడదు ముందే, మాలకు ముందు. మామూలుగా ఏంటంటే ఎవరైనా మాల వేసుకున్నప్పుడు షేవింగ్ చేస్తుంది కదా అని చెప్పి, పెరుగుతుంది కదా అని చెప్పి ముందు రోజు ఏం చేసుకుంటారు, కొంచెం ఎక్కువ పెరుగుతుంది. ఓకే. నీ పేరు? నీ పేరేంటి? అయ్యో, నీ పేరేంటమ్మా? సిగ్గుపడుతుంది కెమెరా తీసి. నీ పేరేంటి? మీ చెల్లి పేరు? రమేశ్రీ. హాయ్ రమేశ్రీ. ఓకే. ఏమండి, అక్కడ పెద్ద హనుమంతుని విగ్రహం ఉంది, ఒకసారి పైకి వెళ్దాం. అవును. జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. నిజంగా హనుమంతుడిని చూస్తే ఏదో ఒక తెలియని ధైర్యం వస్తుంది. మనం చాలా కొండంత ధైర్యం మన వెంట ఉంది అని ఒక ధైర్యం వస్తుంది. ఎంతో ఇంత పెద్ద విగ్రహం చూడు. ఎస్, స్వామి వచ్చేసారు, కూర్చోండి, నేను మీకు భోజనం వడ్డిస్తాను. నాకు ఎందుకో కొత్తగా. మామూలుగా నేను నా లైఫ్లో హనుమాన్ మాల మాత్రం ఫస్ట్ టైం వేసాను. అంటే అయ్యప్ప మాల ఆల్రెడీ 5 times వేసాను. సో హనుమాన్ మాల మాత్రం ఫస్ట్ టైం వేసాను. ఎందుకో ఈసారి జై శ్రీరామనవమి దాకా స్వామివారి మాల వేద్దామని, హనుమాన్ మాల వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. మొన్న ఇక్కడ ఫిక్స్ అయితే ఇక్కడ ఫిక్స్ అయిపోయినట్టే, అందుకే వేస్తాను అనమాట. శ్రీవారి ఎంత సంతోషం నిజంగా. అంటే నిజం, నాకు ఇష్టమైనది మంచి సాంబారు, బంగాళదుంప వేపుడు, బెండకాయ వేపుడు. నా చిన్నప్పటి నుంచి ఒక వేపుడు, సాంబార్ అంటే చాలా అనమాట.
అంత అన్నమే తినేస్తాను చిన్నప్పుడు. ఇప్పుడు నాన్ వెజ్ అన్నం తగ్గించేస్తాను కాబట్టి సాంబార్. నాన్ వెజ్లు ఉండవు, ఏముండవు, సాత్వికమైన భోజనం. చిచ్చి ఆ మాట నోటు రాని. బాగుంది, నాకు ఇలా ఇష్టం యాక్చువల్లీ. మా ఆయన ఎప్పుడు నాకు ఇంత టైం ఇవ్వరమ్మా వడ్డిచ్చేటంతా. హడావిడిగా ఫోన్ చూసుకోవడం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ మాల తర్వాత ఇంకేం మాల ఉందని చూద్దాం. ఏం లేదు, ఒక సిస్టమేటిక్లో ఉంటాం నిజం చెప్పాలంటే. చక్క పొద్దున్నే లేగడం, తలస్నానాలు చేయటం, ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్ షూట్కి వెళ్ళినప్పుడు చేస్తాం అనుకోండి, బట్ ఇంట్లో చక్క దేవుడికి అలా దీపారాధన చేయటం, నైవేద్యంలాగా ఉండటం. ఈ మాల ఈ సిస్టమ్స్ అవన్నీ అందుకే కనిపెట్టుంటారు. అంటే లైఫ్ సిస్టమేటిక్ అయిపోద్ది. ఒక సైకిల్ పొద్దున్నే లెగడం, స్నానం చేయడం, మంచిగా శాకాహారం తినడం, తొందర పడుకుని పోవడం, బాడీ అంతా కూడా హ్యాపీగా హెల్తీగా. పాజిటివ్స్ జనరేట్ అవుతాయి. సో అదండి, అంటే ఏం లేదు, ప్రతి సిచ్యువేషన్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాం కాబట్టి మా వారు ఇలా హనుమాన్ మాల వేసుకున్నారని చెప్పేసి మీకు వీడియో చేసి చూపిద్దాం అనుకున్నాను, అందుకని చెప్పేసి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. జై హనుమాన్. ఆ శ్రీరాముడి ఆశీస్సులు, ఆ హనుమాన్ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మనందరికీ ఉండాలి. సుఖ సంతోషాలతో ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్ యూ.